హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో చిటికెలో రెడీ అయిపోయే మామిడికాయ పులిహోర. ప్రోటీన్గా చింతపండు నిమ్మకాయ కాకుండా సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇలా మామిడికాయ పులిహోర చేసి పెట్టండి. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా కమ్మగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్లో కూడా తినొచ్చు. మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం, తినేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసుల రైస్ నానబెట్టుకుందాం. 2 గ్లాసుల రైస్ అంటే 1/2 కేజీ రైసు. ఇప్పుడు ఈ రైస్లో వాటర్ పోసేసి ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకుందాం. రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని రోజువారీ మనం వండుకునేదానికన్నా కొద్దిగా పలుగ్గా వండేసుకుందాం. రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా కొద్దిగా పలుగ్గా తీసుకొని పూర్తిగా చల్లారబెట్టాను. ఇప్పుడు దీన్ని పక్క పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం 1/2 కిలో రైస్ తీసుకున్నాం కదా, నేను ఒక మామిడికాయని తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి చెక్కు తీసి, ఇది వెయిట్ ప్రకారం అయితే కనుక 1/2 కేజీ ఉందండి. మన 1/2 కిలో రైస్కి ఈ 1/2 కేజీ మామిడికాయ తురుము సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయని తురుముకుందాం. మామిడికాయని అయితే ఇలా తురుముకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మీరు ఆయిల్ గిన తక్కువ తినేపాటైతే కనుక 1 స్పూన్ ఆయిల్ తగ్గించి వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందాం. మరీ ఎక్కువ వేడి లేస్తే త్వరగా కలర్ మారిపోయి మాడిపోతాయండి. అందుకు కాబట్టి కొద్దిగా వేడైన తర్వాత మనం పల్లీల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గాన వేపుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూను పచ్చిపప్పు కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూను పొట్టు మినపప్పు. ఈ పొట్టు మినపప్పు వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. మనం తినేటప్పుడు కూడా కమ్మటి రుచి వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేపుకుందాం. మనం వేసిన పప్పు దినుసులు దోరగా వేగేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, ఇప్పుడు పోపు వేగింది కదా, ఇందులోనే చీల్చిన ఒక 10 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం. అలాగే ఒక 5-6 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. పులిహోరకి కరివేపాకే అందం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకుందాం. పోపు అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిగా మెత్తబడేంత వరకు ఈ తురుముని వేపుకుందాం. నాకు ఈ మామిడికాయ తురుము మగ్గటానికి 2 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు ఇందులో 1/2 కిలో రైస్ తీసుకున్నాం కదా, నేను 1 టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను. మీకు కొలత కోసం చెప్తున్నానండి, లేదంటే కనుక రుచికి సరిపడినంత అని చెప్పేవాడిని. మీరు చూసేసుకోండి. పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్లో కలిపేసుకుందాం. నేను కొద్దిగా పచ్చి తురుమును తీసి పెట్టానండి. ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది. మనం తినేటప్పుడు ఈ పచ్చి తురుము పంటి కింద పడ్డప్పుడు కమ్మటి రుచి వస్తుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. మామిడికాయల సీజన్లో మనకు రెగ్యులర్గా చింతపండు లేకపోతే నిమ్మకాయ కాకుండా ఇలా మామిడికాయ పులిహోర చేస్తే లంచ్ బాక్స్లోకి మీకు టైం లేనప్పుడు
సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి ఈ మామిడికాయ పులిహోర. చూశారు కదా. రండి, మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. వెళ్ళి లాగించేద్దాం. చూసారా, పులిహోరని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఇరిపోతుంది. అందులోనూ మామిడికాయ పులిహోర కదా, టేస్ట్ చేద్దాం. బా, చాలా కమ్మగా ఉందండి. మనం మామిడికాయని తురిమి ఆ తురుము కలిపాం కదా, అది ఆ పంటి కింద అలా పడుతుంటే ఇంకాసేపు నమిలి తినాలనిపించేంత ఎమ్మిగా ఉంది. అసలు నిజంగా టేస్ట్ డిఫరెంట్గా ఉందండి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. పులిహోర అయితే మాత్రం మామూలుగా లేదండి.